అందమోహన్ చిన్నవాడు, సరే ఏజ్డ్ ఉండొచ్చు, లేకపోతే అనుభవం ఉండొచ్చు, వారికి అవకాశం ఇద్దాం అట్లాంటివి ఏమన్నా ఆలోచనలు పెట్టుకుంటే ఏం చెప్తావు, అంటే ఏం చెప్తారు సార్? అందమోహన్ అనేవాడు ఏజ్లో చిన్నవాడు కావచ్చు, కానీ ఏజ్కు మించిన పనులు చేస్తుంది, ఏజ్కు మించిన సర్వీస్ చేస్తుంది, ఏజ్కు మించిన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ అండగా నిలబడడం జరిగింది. గెలిచి వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారితో ఉన్న సాన్నిధ్యాన్ని, ఎమ్మెల్యే గారితో ఉన్న ప్రేమ అనురాగాలకు నేను కొట్లాడి షాద్నగర్ మున్సిపాలిటీ అందరికన్నా ఎక్కువ ప్రాజెక్ట్ తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పేసి. ఏం అభివృద్ధి పనులు అంటే మీరు అన్నట్టు రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఇవే కదా. రేపు అందమోహన్ గెలిస్తే ప్రత్యేకించి ఇంకేం చేస్తారు అభివృద్ధి పనులు అంటే? కాన్సెన్స్ మొత్తంలో నా దగ్గరకు వచ్చిన 150 నుంచి 180 మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించినాం. ఈరోజు హాయిగా ఉంటున్నారు వాళ్ళు. అందమోహన్ ఒకవేళ రూపాయి ఇస్తే ఇంకెవరో 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇచ్చే వాళ్ళకే ఓట్లు వేసేస్తారంట. ఎవ్రీడే పొద్దున సాయంత్రం జనాల మధ్యలో ఉంటే జనాలే చెప్తున్నారు, ఈ రోజు నేను గెలిపించుకోవడం బిడ్డ, వచ్చే రోజులని మావే, నువ్వు మా ఇంటి పిల్లగానివి, నువ్వు గెలవాలి. మీరు యువజన కాంగ్రెస్ లో కూడా స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటే ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నారు. ఆయన మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి షాద్నగర్ లో చూసుకున్నట్టయితే మీకే ఎక్కువ. సో వాళ్ళందరూ కూడా రేపు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారా? మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలోనే, ఎమ్మెల్యే గారి దృష్టిలో లేనిది పై స్థాయిలో ఉంటే కూడా పై స్థాయిలో కూడా నేను కొట్లాడి తీసుకురావడం జరుగుతుంది. గెలిచిన తర్వాత కూడా ఇంతే ఉంటారా, లేకపోతే గెలిచిన తర్వాత ప్రజల్ని అంటే మనం గెలిచేసినాం కదా, మనకి ఇంకేం పని ఉంది వీళ్ళతోటి అన్నట్టు ఉంటారా? గెలిచినా గెలవకపోయినా ఈరోజు ఎలాగో ఉన్నామో రేపు పొద్దున ఇంకా ఉన్నత స్థాయికి పోయినా కానీ కూడా అలాగే ఉంటా. మీ మధ్యలో ఉంటా, మీ మధ్య నుంచే నడుచుకొని మీరు ఏ దారి అయితే చూస్తారో ఆ దారితోనే నేను ముందుకు వెళ్తాను. మాటకు ముందు కూడా గెలుస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో ఏంది ఆ కాన్ఫిడెన్స్, ఏంది మీ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి, బలం ఏంది అనుకోవచ్చు? నా స్ట్రెంగ్త్ మా యువకులు, మా యువజన కాంగ్రెస్ నాయకులు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నా వార్డులో ఉన్న ప్రజలు, వాళ్ళే నాకు అంత బలం.